సప్తఖండాలను జయించడం ద్వారా ప్రపంచ విజేతగా నిలవాలని కలలుగన్న గ్రీకు రాజు ఎవరండి? అలెగ్జాండర్ ది గ్రేట్. మరి అటువంటి వ్యక్తి భారత ప్రధాన భూభాగంలోకి మాత్రం ప్రవేశించలేకపోయాడు. అతను కేవలం వాయువ్య భారతదేశ సరిహద్దుల వరకు మాత్రమే రాగలిగాడు. మరి అతను ప్రధాన భూభాగంలోకి ప్రవేశించలేకపోవడానికి కారణం ఏంటంటే అతని దగ్గర ముందస్తు ఒక సమాచారం ఉందండి. మరి అది ఏంటంటే నాడు భారతదేశానికి ప్రతిరూపంగా భావించేటువంటి మగధ సామ్రాజ్యం అత్యంత శక్తివంతమైనదని. మరి నాడు మగధ సామ్రాజ్యం యొక్క ప్రధానమైన బలం ఏంటంటే గజబలం. అంటే పరోక్షంగా అలెగ్జాండర్ దండయాత్ర నుండి భారతదేశాన్ని రక్షించింది ఎవరు అంటే ఏనుగులు. మరి అటువంటి ఏనుగును భారత ప్రభుత్వం 2010లో జాతీయ వారసత్వ జంతువుగా నేషనల్ హెరిటేజ్ యానిమల్గా అధికారికంగా ప్రకటించడం జరిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే అటువంటి ఏనుగులు 2024 అక్టోబర్ నుండి వరుసగా ఒక టైగర్ రిజర్వ్లో మరణిస్తున్నాయి. అది ఏంటంటే బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్. అది ఎక్కడ ఉంది అంటే టైగర్ స్టేట్గా ప్రసిద్ధిగాంచినటువంటి మధ్యప్రదేశ్లో. మరణాలకు కారణం ఏంటనేది ఇంకా క్లారిటీ లేదండి.